ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో మంచిని నింపాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. కనుమూరి రఘురామకృష్ణరాజు, డిప్యూటీ స్పీకర్, ఆంధ్రప్రదేశ్. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆవరణలో ఉన్న యూనియన్ బ్యాంకు సమీపంలో చిరుత హల్చల్ చేసింది. గత కొన్ని రోజులుగా చిరుత సంచారంతో ఎస్పీ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొద్ది కాలంగా చిరుత సంచారం నేపథ్యంలో స్టూడెంట్స్ విభాగం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారంకు బ్రేక్ వేయాలంటున్న విద్యార్థి సంఘాల నేతలతో మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. సిటీ ఆవరణలో కూడా ఇటు చిరుత సంచారం ఇప్పుడు తీవ్ర దుమారం దిగుతున్నటువంటి పరిస్థితి. గత కొన్ని రోజులకు ముందు కూడా చూసుకుంటే ఇక్కడే చిరుత కూడా అనేక ప్రాంతాల్లో కూడా సంచరించి ఇటు విద్యార్థులను కావచ్చు, ఇటు ఉపాధ్యాయులను కావచ్చు, అదేవిధంగా ఇటు ఉన్నటువంటి సిబ్బందిని కూడా భయభ్రాంతులకి గురి చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో కూడా నిన్న అర్ధరాత్రి దాటినా కూడా ఒక పెద్ద చిరుత పులి కూడా ఈ దగ్గరలో ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ ఆవరణలో కూడా సంచరించినట్టు కూడా మనము సీసీటీవీ విజువల్ ద్వారా కూడా చూసాము. ఈ నేపథ్యంలో ఏదైతే మనం ఇక్కడ చూడొచ్చు, సుమారు ఈ 10 అడుగుల ఎత్తుగల గోడను కూడా ఇటు దూకి అనంతరం కూడా ఇటు శేషాచల అడవుల్లోకి పారిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇటు అటవీ శాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా వచ్చి కూడా ఇక్కడ పూర్తిగా పరిశీలించి అనంతరం కూడా తగు చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ఈ బ్యాంకు ఆవరణలో కూడా ఒక బోన్ ఏర్పాటు చేసి ఒక చిరుతను కూడా బంధించినటువంటి పరిస్థితి. అయితే ఈసారి కూడా అదే విధంగా చిరుతను బంధించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే కూడా చెప్తున్నట్టు. దీని గురించి మనతో మాట్లాడేదానికి కొద్దిగా కొంతమంది విద్యార్థి సంఘ నేతలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సరే, ఇప్పుడు ఇక్కడ తరచూ ఎస్వి యూనివర్సిటీ ఆవరణలో మొన్న ఒక రోజు ఈ సి బ్లాక్ లో కావచ్చు, ఈ రోజు యూనియన్ బ్యాంక్, అంతకు ముందు ఏకంగా ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ లో కూడా ఇటు చిరుత సంచారం జరిగింది. దీనిపైన ఏమన్నా మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? యూనివర్సిటీ అధికారులు నిద్రపోతున్నారు. గత 2 నెలల ముందు కూడా హెచ్ బ్లాక్ దగ్గర పులి వచ్చినప్పుడు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ వీసీ గారికి ఇవ్వడం జరిగినది, రిజిస్టర్ గారికి ఇవ్వడం జరిగినది, రెక్టర్ గారికి ఇవ్వడం జరిగినది. వాళ్ళు ఒకటే చెప్పారు, సీఎం గారు వస్తారు, సంక్రాంతికి వస్తారు, వాళ్ళకి వచ్చి మేము పర్మిషన్ తీసుకొని కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేస్తామన్నారు. మొన్న సంక్రాంతి ఏడాది అయిపోయింది, ఎక్కడ కాంపౌండ్ వాళ్ళు అడిగితే వాళ్ళు సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటారు. సీఎం గారితో ఏమయ్యా విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు అనేది కూడా మేము ఎన్ఎస్సీగా డిమాండ్ చేస్తున్నాం. అంటే గతంలో చూసుకోవచ్చు, ఒక పులి నేటివితో బంధించు. ఒకవేళ ఇక్కడ దాడి జరగలేదు ఇప్పటివరకు, ఒకవేళ దాడి జరిగితే పరిస్థితి ఏంటి? దాడి జరగకపోయినా ఒకవేళ జరిగినా కూడా యూనివర్సిటీ అధికారులు నిద్రపోతూనే ఉంటారనేది కూడా ఈ సందర్భంగా చూస్తున్నాం. ఒక పులి వచ్చిందంటే ఈ పాటికే మేలుకొని ఈ పాటి కాంపౌండ్ వాళ్ళు దానికి తగిన బాధ్యత అనేది తీసుకోవాలి. ఇంతవరకు తీసుకోలేదంటే యూనివర్సిటీ అధికారుల పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ విద్యార్థి సంఘ నేతలుగా మీరు ఏం డిమాండ్ చేస్తారు? మేము విద్యార్థి సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, విద్యార్థులకి రక్షణ కల్పించండి. విద్యార్థులకి రక్షణ కల్పించడం అంటే పులి రాకోకుండా కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసిందంటే ఎక్కడ ఉన్నా అక్కడ కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి రాలేదనేది కూడా, కాంపౌండ్ వాళ్ళు వెంటనే ఏర్పాటు చేయాలనేది కూడా మా డిమాండ్ చేస్తున్నాం. మరొక విద్యార్థి సంఘాల నేత కూడా ఉన్నారు, ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ రోజు ఒక్క రోజే కాదు, గతంలో కూడా అనేక మార్లు కూడా ఇక్కడ చిరుత సంచరించినట్టు. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. ఒకవేళ జరిగితే ఏంటి పరిస్థితి? జరిగితే ఖచ్చితంగా యూనివర్సిటీ అధికారులే బాధ్యత వహించాలా. ఇవాళ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో మంచి వాతావరణం కలిగిన విశ్వవిద్యాలయం, సాక్షాత్తు శ్రీ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు నామకరణం చేసుకున్న విశ్వవిద్యాలయం మన ఎస్వి యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. అలాంటి విశ్వవిద్యాలయంలో మారుమూల ప్రాంతాల నుంచి, పక్క జిల్లాల నుంచి చాలా మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ చదివే పరిస్థితి. అలాంటిది ఇక్కడ చిరుత సంచరిస్తుంటే, నెలల తరబడి సంచరిస్తుంటే ఈ రోజు అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారే తప్ప ఏ మాత్రం దీన్ని పట్టించుకోలేని పరిస్థితి మనం చూస్తాం. మనకెందుకులే, మనం కారులో కదా ప్రయాణించేది, మనకెందుకులే మన ఇంటి చుట్టూ పెంచింగ్ కదా ఉంది, మనకెందుకులే మన పిల్లలు ఇక్కడ చదవలేదు కదా అనేసి ఇలా వ్యవహరిస్తున్నారే తప్ప ఇక్కడ పేద విద్యార్థులు మారుమూల ప్రాంతాల నుంచి వాళ్ళ ఆశయాల సాధన కోసం, వాళ్ళ కుటుంబాలని అండగా ఉండేదానికి మంచి చదువుకోవడం కోసం ఈ రోజు యూనివర్సిటీకి వస్తుంటే విద్యార్థులకి ఎలాంటి రక్షణ లేకుండా పోతా ఉంది. మనం ఎందుకంటే ఈ యూనివర్సిటీలో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా చెట్లు, మంచి వాతావరణం, పులి సంచరిస్తా ఉందని సోషల్ మీడియాలో సీసీ కెమెరాలు వస్తా ఉంటే ఈ రోజు అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారే తప్ప ఏ మాత్రం విద్యార్థులకి భరోసా ఇవ్వకుండా, విద్యార్థులకి రక్షణ కల్పించకుండా వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మేము మంచి తగ్గ విషయం ఏంటంటే విద్యార్థులకు ప్రాణహాని కలగలేదు. విద్యార్థులకి ప్రాణహాని కలిగితే వాళ్ళ తల్లిదండ్రులకు ఆ విద్యార్థిని తీసుకొని వస్తారా?
తీసుకొచ్చి ఇవ్వగలుగుతారని మేము విద్యార్థి సంఘాలుగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. తీసుకురాలేరు. అంత దూరం తెచ్చుకోకుండా వెంటనే దీనిపై ఈ సమస్యపై పరిష్కారం జరిగే విధంగా మీరు పెంచింగ్ అయితే ఏమి, ఇంకా రకరకాలు మీ ఆలోచనలు తగ్గట్టు రకరకాల విద్యార్థులకి న్యాయం జరిగే విధంగా, విద్యార్థులకి రక్షణ కల్పించే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే దీనికి తీవ్రతన ఆందోళన చేసి రకరకాల కార్యక్రమాలతో మీ కార్యాలయాన్ని ముట్టడించేదాన్ని కూడా మేము వెనకాడిపోమని చెప్పేసి కూడా తెలియజేస్తాము. మరొక విద్యార్థి సంఘ నేత కూడా ఉన్నటువంటి పరిస్థితి, ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే సార్, ఇప్పుడు గతంలో చూసుకుంటే కూడా అనేక మార్లు వచ్చినటువంటి పరిస్థితి, ఈ మధ్య సి బ్లాక్ లో, అదే విధంగా ఈ రోజు తాజాగా కూడా ఇటు యూనియన్ బ్యాంక్ ఆవరణలో కూడా ఇటు చిరుత సంచరించింది. అంటే టీటీడీకి అనుసంధానంగా నడుస్తున్నటువంటి టీటీడీలో నిధులకు కొరత అయితే లేదు, కానీ ఎందుకు ఈ పెన్షన్ కానీ వీటికి కానీ ఏర్పాటు చేయలేకపోతున్నారు? అంటే సార్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు గతంలో టీటీడీకి సంబంధించినది ఇప్పుడు పూర్తిగా అండర్ కంట్రోల్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే స్టేట్ గవర్నమెంట్ కి పూర్తిగా ఉంది. గతంలో కూడా ఇక్కడే ఒక పులిని కూడా పట్టడం జరిగింది ఫారెస్ట్ అధికారులు. అలాగే సి బ్లాక్ అయితేనేమి, ఐ బ్లాక్ అయితేనేమి, ఇక్కడ క్వార్టర్స్ దగ్గర అయితేనేమి, ఇవన్నీ చోట్ల కూడా రావడం జరిగింది. ఇదే ఒకసారి కూడా కాదు. కానీ పలుమార్లు మేము యూనివర్సిటీ అధికారులకు చెప్పింది ఏంటంటే, మీరు తక్షణమే లేట్ చేయకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయండి, గ్రౌండ్ ని ఏర్పాటు చేయండి. ఇటువంటి ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా మన ప్రాణ నష్టాన్ని యూనివర్సిటీ నుంచి కోల్పోతాము. ఈ విద్యార్థులు యూనివర్సిటీలో చేరాలంటే ఈ భయ ప్రాంతంలో ఉంది. సాయంత్రం 6-7 అయిందంటే ఖచ్చితంగా బయట తిరగలేని పరిస్థితి. 6 గంటలకు విద్యార్థులు బయట కోచింగ్ సెంటర్లకు వాటికి వెళ్లి వస్తున్న తరుణంలో అవి వచ్చి ఎప్పుడు దాడి చేస్తాయనే భయాందోళనతో ఉండి విద్యార్థులు ఇక్కడ చేరితే ఎక్కడ ప్రాణం పోతుందనే భయాందోళనలో యూనివర్సిటీ కూడా చేరే పరిస్థితి లేదు. దీనివల్ల యూనివర్సిటీకి పూర్తి నష్టం జరుగుతా ఉంది. ఖచ్చితంగా మీరు స్పందించాలి యూనివర్సిటీ అధికారులు. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించినది, విద్యార్థుల ప్రాణాలు, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీలు ప్రాణాలకు సంబంధించినది. ఇక్కడ రాత్రి 11 గంటలప్పుడు 12 గంటలప్పుడు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వాటిపైన దాడి చేసినప్పుడు ప్రాణ నష్టం అనేది యూనివర్సిటీకి ఏర్పడినట్టే. కాబట్టి యూనివర్సిటీ అధికారులు అందరి ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఫినిషింగ్ ని గ్రౌండ్ ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వీసీ ఛాంబర్ ని ముట్టడించే పరిస్థితి కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దీనికి సంబంధించి కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఏమంటున్నారు? అటవీ అధికారి యూనివర్సిటీ అధికారులు ఏం చేస్తున్నారంటే, ఇట్లా జరిగినప్పుడు మాత్రం అటవీ శాఖ అధికారులని తీసుకొచ్చి 2 రౌండ్లు 2-3 రోజులుగా ఒక వారం గానీ ఈ రౌండ్లు వేపించి తర్వాత యాజ్ యూజువల్ గా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నట్టుగా కంటిన్యూ చేస్తున్నారు. కానీ వాళ్ళని పూర్తిగా దీని సమస్యను ఎట్లా పరిష్కరించాలనే పరిస్థితిలో ఫారెస్ట్ అధికారుల నుంచి వీళ్ళు చొరవ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీ అధికారులు చొరవ తీసుకుంటే వాళ్ళు కూడా ఏదైనా చేయడానికి ఉంటుంది. యూనివర్సిటీ అధికారులు చొరవ లేకపోవడం వల్లే వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోవడం లేదు. వాళ్ళు 2 రోజులు ఇక్కడ డ్యూటీ చేసి మళ్ళీ యాజ్ యూజువల్ గా వాళ్ళ డ్యూటీని కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇది పూర్తిగా యూనివర్సిటీ అధికారుల వైఫల్యమే. సరే, ఇప్పటి వరకు చూసాము ఏం దాడి జరిగింది, గతంలో ఇలాంటి దాడి ఏదైనా జరిగిన ఘటనలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఈ యూనివర్సిటీలో సంచరించడం అనేది జరుగుతూ ఉంది. దాడి అంటే ఇప్పుడు దాకా కుక్కల పైన జరిగింది, జింకల పైన జరిగింది, ఇంకా వాటిపైన జరిగింది, కానీ మనుషుల పైన ఇంతవరకు అయితే జరగలేదు. భవిష్యత్తులో కూడా జరగచ్చు. ఎందుకంటే అది ఎప్పుడు ప్రాణాన్ని కోరుకునే, రక్తాన్ని కోరుకునేటువంటి ఆ జంతువు అనేది తన నైజం అది. కాబట్టి ఎప్పుడు వ్యక్తుల పైన దాడి చేస్తుందో కూడా తెలియదు. నైట్ ఒక్కరు ఉన్నప్పుడు సడన్ గా దాడి చేస్తే కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు మనుషుల పైన జింకల పైన కుక్కల పైన చేసినప్పుడు మనుషులపై చేయకపోవడం అనేది మనము ఏ రకంగా చెప్పగలము? కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా జరిగే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి జరగకుండా కోసమే ఫినిషింగ్ గ్రౌండ్ గానీ ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఇది మొత్తానికి ఇక్కడ విద్యార్థి సంఘ నేతలు ప్రధానంగా ఒకటే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సుమారు 10 అడుగుల గోడని అవలీలుగా కూడా దాటినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యార్థుల పైన కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన కానీ దాడి చెయ్యదు అనేదానికి అర్థం లేకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కూడా ఇటు యూనివర్సిటీ అధికారులు కూడా చొరవ తీసుకొని వెంటనే ఇక్కడ ఫెన్సింగ్, అదేవిధంగా ప్రహరీ గోడలు లాంటివి కూడా నిర్మించాలని వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా యూనివర్సిటీ సంబంధించిన అధికారులు కూడా వెంటనే చొరవ తీసుకోవాలని కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపైన కానీ వారు చొరవకు చూపించకపోతే ఈ విద్యార్థి సంఘ నేతలతో కూడా ఇటు ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా, వాళ్ళ బంగ్లాలను కూడా మేము ముట్టడిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంలో హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతానికి తిరుపతి యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి యూనివర్సిటీ నుంచి, YK TV. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.